ఈ కుడి చేతిలో శాశ్వత సంతోషం ఉంది కదా, ఇప్పుడు శాశ్వత సంతోషంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మరైతే ఎడమ చేతిలో సంతోషం లేదా, ఎడమ చేతిలో సుఖాలు లేవా, ఎడమ చేతిలో దీవెన లేదా అని మీరు నన్ను అడగొచ్చు. దేవుడు మనకి కుడి పార్శ్వమున ఉన్నాడు. ఆయన మనకు కుడి పార్శ్వమున ఉన్న కారణాన సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను అని చెప్పి వాక్యంలో వ్రాయబడింది. దయచేసి గమనించాలి. ఇక్కడ యోసేపు ఒకసారి ముందుకు రావాలి. హల్లెలూయా. యోసేపు ఒకసారి ముందుకు రావాలి. హల్లెలూయా. ఇప్పుడు ప్రభు అయినటువంటి యేసు అనబడినటువంటి ఈ వ్యక్తి, ప్రభు అయినటువంటి యేసు అనబడినటువంటి ఈ వ్యక్తి ఒకసారి అలా ఆలోచన చేస్తే, ఈయన ఇక్కడ నిలబడ్డాడు. ఇప్పుడు సంఘాన్ని ఎక్కడ పెట్టుకుంటాడంటే, ప్రభు అయినటువంటి యేసు సంఘాన్ని ఎక్కడ పెట్టుకుంటాడంటే ఆయనకు ఎడమ వైపున పెట్టుకుంటాడు. ఇప్పుడు సంఘానికి కుడి వైపున ఉండేది ఎవరంటే యేసు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సంఘము అనేటువంటి వధువు వరుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కొరకు సిద్ధపడుతోంది. ఎక్కడ అని అడిగితే విడిది గదిలో, ఇంకా చెప్తే మేడగదిలో విడిది గదిలో నుండి మాత్రమే సంఘం సిద్ధపడాలి. ఆ విడిది గది నుండి, మేడగది నుండి సిద్ధపడేటువంటి సంఘాన్ని దేవుడు ప్రభు అయినటువంటి యేసు తన ఎడమ వైపును కూర్చోబెట్టుకుంటాడు. ఇప్పుడు సంఘం చెప్తుంది, నా కుడి వైపున, చెప్పండి, అది చదవండి, నా కుడి పార్శ్వమందు ఉన్నాడు, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు గనుక నేను కదల్చబడను. హల్లెలూయా. ఒక విషయం చెప్పనా, ఆయన ఎడమ వైపున ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో తెలుసా? ఎందుకు కూర్చోబెట్టుకున్నాడో తెలుసా? నీ జేబు ఎటువైపు కుట్టించుకుంటావు? ఎడమ వైపున. కుడివైపున కుట్టించుకోవచ్చు కదా, కుడివైపున కుట్టించుకోవచ్చు కదా, ఎడమ వైపున. ఎందుకంటున్నాను? ఎడమ వైపునే కుట్టించుకుంటాడు. మీ జేబులన్నీ చూసుకోండి. మీ నిధి ఎడమ వైపున ఉంటుంది. నిధి ఉన్న వైపున సంఘాన్ని కూర్చోబెట్టుకుంటాడు యేసయ్య. హల్లెలూయా. ఆయన యొక్క కృపా నిధి, ఆయన యొక్క కరుణా నిధి, ఆయన యొక్క సహాయ నిధి, ఆయన కాపాడే నిధి, ఆయన రక్షణ నిధి ఎడమ వైపున పెట్టుకుని సంఘాన్ని ఎడమవైపు కూర్చోబెట్టుకుంటున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు పెళ్ళయిన తర్వాత, పెళ్ళయ్యేంత వరకు చక్కగా ఏ టైంకి వెళ్ళినా ఏ టైంకి వచ్చినా పర్లేదు. పెళ్ళయిన తర్వాత అప్పుడు బాధ్యతలో ఏమండి అది కావాలి ఇది కావాలి అని అంటారు. అవన్నీ ఇవ్వడానికి నిధిని సమకూర్చుకుంటారు. యేసుక్రీస్తు ప్రభువారికి తండ్రిగా పిలువబడేటువంటి ఆ మహిమను విడిచిపెట్టి లోకానికి వచ్చిన ఆయన తిరిగి సింహాసనంలో కూర్చున్నాడు. ఎడమ వైపున మనకు స్థానం ఉంచాడు. హల్లెలూయా. ఇప్పుడు సంఘం అంటుంది, నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. అందువలన మీరు ఎప్పుడైనా చూడండి, పెళ్ళిళ్ళు ఎలాగ నిలబడతారు. ఒకవేళ తెంగరోళ్ళు ఎవరన్నా ఇలా నిలబడ్డారు అనుకోండి, కెమెరామెన్ అక్కడ తెలివైనవాడు ఉన్నాడు అనుకోండి, ఇటు మారండి అంటాడు. ఇలాగే నిలబెట్టి ఫోటో తీస్తాడు. కానీ అటు ఆ పిల్ల ఇటు పిల్లోడు నిలబడితే ఫోటో వాళ్ళు కూడా ఫోటో తీయరు. అర్థమవుతుందండి? దేవునికి స్తోత్రం కలుగును గాక. అంటాడు భక్తుడు, నా సదాకాలము యెహోవా యందు. ఇంకా ఉన్నాము ఇక్కడ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను. హల్లెలూయా. సదాకాలము యెహోవా యందు నా గురి నిలుపుచున్నాను, ఆయన నా కుడి పార్శ్వమందు ఉన్నాడు కనుక నేను కదల్చబడను. సంఘం చెప్తోంది, నేను అసలు ఒక ఇంచు కూడా కదల్చబడను, అసలు ఒక ఇంచు కూడా కదల్చబడను. సంఘం చెప్తోంది. విశ్వాసి చెప్పాలి, మన విశ్వాసాన్ని, స్థిర విశ్వాసాన్ని ఏ అపజయం, ఏ ఒత్తిడి కదల్చకూడదు. కదల్చబడని స్థిరమైనటువంటి ఒక గొప్ప బలమైనటువంటి కొండగా మనం ప్రభునందు ఉండాలి. 11వ వచనం చూడండి. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు, నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని యొక్క సన్నిధిలో జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదువు అని అంటాడు. జీవ మార్గమును నీవు నాకు తెలియజేసదువు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు,
నీ కుడి చేతిలో నిత్యము సుఖములు కలవు అని అంటాడు. హల్లెలూయా. దేవుని యొక్క సన్నిధిలో ఆయన యొక్క దక్షిణ హస్తపు ఆశీర్వాదపు నీడ మనల్ని బలపరిచింది. మరొకసారి రావాలి ఇక్కడికి యోసేపు, ఇంకొకసారి రావాలి. హల్లెలూయా. దక్షిణ హస్తం అంటే ఏంటిది? నా చెయ్యి ఏంటి? ఇదే చెయ్యి, కుడి చెయ్యి, అవునా? కుడి చెయ్యి ఇది ఎడమ చెయ్యి. ఈ కుడి చెయ్యిలో ఏమని రాయబడింది? నీ కుడి చేతిలో నిత్యము సుఖము కలదు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు అని అంటాడు. ఇప్పుడు సంఘానికి ఎదురుగా వరుడు ఉన్నాడు. సంఘానికి వరుడు ఎదురుగా ఉన్నప్పుడు ఈ కుడి చేతితో నిత్య సుఖములు సంఘానికి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా. కూర్చున్నప్పుడు ఈ యొక్క ఎడమ వైపున కూర్చోబెట్టుకుంటాడు, నిధి వైపున. హల్లెలూయా. దయచేసి గమనించాలి, ఈ కుడి చేతిలో శాశ్వత సంతోషం ఉంది కదా. ఇప్పుడు శాశ్వత సంతోషంలో దేవుడు ఆశీర్వాదాన్ని ఇస్తాడు. మరైతే ఎడమ చేతిలో సంతోషం లేదా? ఎడమ చేతిలో సుఖాలు లేవా? ఎడమ చేతిలో దీవెన లేదా అని మీరు నన్ను అడగొచ్చు. మనకి ఎడమ చేతితో దేవుడు ఏం చేస్తాడో చూపిస్తాను మీకు. చూడండి, పరమగీత గ్రంథంలో వెళ్ళిపోతావే. పరమగీత గ్రంథంలో చూడండి, పరమగీత గ్రంథాన్ని ఒకసారి తెరిచి చూడండి. పరమగీతము 5వ అధ్యాయం 14వ వచనం. అతని కరములు తార్షీషు రత్నభూషితమైన స్వర్ణగోళము వలె ఉన్నవి. ఎలా ఉన్నాయంటే కరములు అంటే ఏంటి? చేతులు. బంగారు గోళము వలె ఉందండి. గోళం అంటే రౌండ్గా ఉంది. బంగారు గోళం అంటే ఏంటి చెప్పండి. ఇలా చూడండి, ఈ బంగారు గోళానికి ఏమి అతికించబడ్డాయట? రత్నాలు అతికించబడ్డాయట. రత్నం ఎలా ఉంటుంది? ఎరుపు రత్నం వలన పొదిగించబడిన కారణంగా ఈ చేతులు రెడ్గా అయిపోయాయి. ఇప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు సిలువలో మరణించిన తరువాత ఆయన కరములు పరిశుద్ధమైనటువంటి రక్తం చేత ఎరుపు మయమైనప్పుడు ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? ఎడమ చెయ్యి, ఇందాక చదువుకున్నాం 2వ అధ్యాయంలో, ఎడమ చెయ్యి ఎక్కడుంది? తల క్రింద ఉంది. ఎడమ ఇలా ఇలా కొద్దిగా వెనక్కి వంగో, ఇలా నా చేతి మీద వంగోవాలి. ఎడమ చెయ్యి ఇలా రా, నువ్వు వెళ్ళరా, నువ్వు పట్టుకో, ఇది మైక్ పట్టుకో. వెనక్కు ఈ చేతి మీద వంగ ఇలాగా. ఎడమ చెయ్యి తల క్రింద ఉంది. హల్లెలూయా. ఇలారా, వంగోరా బాబు, వెనక్కి వంగోరా, పడిపోవో. ఎడమ చెయ్యి తల క్రింద ఉంది. అప్పుడు కుడి చెయ్యి ఏమైందో తెలుసా? ఈ యొక్క కౌగలించుకుంది. అంత చదవండి, అది చదువునా. ఎడమ చెయ్యి నా తల క్రింద ఉన్నది, కుడి చేతి వలన ఆయన నన్ను కౌగలించుకున్నాడు సంఘం చెప్తుంది. హల్లెలూయా. చూడండి, ఇప్పుడు ఎలా ఉంది? నా రెండు చేతులు ఎలా ఉన్నాయి? గోళము వలె ఉన్నాయి. రౌండ్గా ఉన్నాయా లేదా? రౌండ్గా ఉందా లేదా? ఈ గోళము ఎలాంటిదంటే బంగారుమయమైనది, ఈ రత్నాల చేత పూయబడింది. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు సిలువలో మరణించి సమాధి చేయబడి ఆయన తిరిగి లేచాడు. ఆయన పరిశుద్ధమైన రక్తం వలన ఆయన యొక్క చేతులు ఎరుపుగా ఉన్నాయి. ఆ యొక్క పరిశుద్ధమైనటువంటి ఎరుపు ఆ యొక్క కరముల చేత సంఘాన్ని ఇలా కౌగిలించుకున్నాడు. ఇప్పుడు హల్లెలూయా, హల్లెలూయా. ఎడమ చేతి ద్వారా పడిపోకుండా కాపాడితే కుడి చేతి ద్వారా ఆశీర్వదించి పట్టుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు సంఘం ఎక్కడుందంటే యేసయ్య చేతుల్లో ఉంది. హల్లెలూయా. అవునా? సంఘం ఎక్కడుంది? ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు చేతిలో ఉంది. సంఘమే కాదు, నీవు నేను యేసయ్య చేతిలో మనం ఉన్నాం. అందుకనే భక్తుడు అంటాడు, నీవు నన్ను కాపాడుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.